రామాపురం నుంచి యథాప్రకారంగా రంగడు అడవిలో కట్టెలు కొట్టడానికి వచ్చి పెద్ద చెట్టు కింద కూర్చొని ఈ విధంగా అనుకున్నాడు. అమ్మా, అదృష్టదేవత, నన్ను క్షమించు, నన్ను రక్షించు. నా భార్య చేసిన పనికి నేను కష్టాలు పడుతున్నాను. అందుకేనేమో గుడ్డిగా ఎవరి మాటలు నమ్మకూడదు, ఎంతో కొంత సొంత తెలివితేటలు ఉండాలని అంటారు పెద్దలు. నా భార్య మాటలు విని నేను ఇంకా కట్టెలు కొట్టుకునే ఉంటున్నాను. ఈ పని నాకు నచ్చడం లేదు. తల్లి, నన్ను రక్షించి నా మీద దయ ఉంచి నేను వ్యాపారం పెట్టుకోవడానికి నాకేదైనా దారి చూపించమ్మా, నీ మహిమ చూపించు అని వేడుకున్నాడు. పాపం రంగడి బాధను చూసి అదృష్టదేవత జాలిపడింది, రంగడుని కరుణించింది. ఒకరోజు రంగడు కవితను ఇలా అడిగాడు. చేపల కూర వండుతావా? తినాలని ఆశగా ఉంది. సంత నుంచి చేపలు తెస్తాను కవిత, కూర వండుతావా అని అడిగాడు. మింగ మెతుకులేదు కానీ మీసానికి సంకెంబ నూనె అంటూ మీరు కట్టెలు కొట్టి సంపాదించింది పచ్చడి మెతుకులకే సరిపోవడం లేదు ఇంటిల్లిపాదికి, ఇక చేపల కూర కూడానా అని రంగడిని వెటకారం చేసింది. అప్పుడు రంగడు ఇలా అన్నాడు. నేను తెచ్చిన బంగారం రాయిని అమ్మి ఇల్లు కొనకుండా వ్యాపారం చేసుకున్నట్లయితే తిండికి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, కోరుకున్న తిండి తినేవాళ్ళం కదా అన్నాడు. అవును మరి, డబ్బంతా తిండికి తగలేసి మట్టి ఇంట్లో ఉండాలా? తిన్నా తినకపోయినా చక్కటి ఇంట్లో జీవిస్తున్నాం. మనం తిన్నామా లేదా అన్నది ఎవరూ చూడరు. మంచి ఇంట్లో ఉన్నామా కదా అని ఊళ్ళో మనల్ని గౌరవిస్తారు అంది కవిత. సరే అయితే ఇప్పుడు చేపల కూర వండుతావా లేదా? గట్టిగా అరిచాడు రంగడు కవిత మీద. నీ దగ్గర డబ్బులు ఉండి చేపలు తెస్తానంటే నేను వద్దంటానా? నేను కూడా కడుపు నిండా భోజనం ఆరగిస్తాను అంది కవిత. సరే అయితే నేను వెళ్ళి చేపలు తెస్తాను అని సంతకు బయలుదేరాడు రంగడు. చేతిలో ఉన్న డబ్బు చేపలు కొనడానికి సరిపోవు అని తన స్నేహితుడు సాంబడు దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పుగా అడిగాడు. సాంబడు, దానిదేముంది రంగయ్య, నీకు చేపలు కావాలి అంతేగా, నేను సంతకు వెళుతున్నాను, నాతో పాటురా, చేపలు కొనిపిస్తాను అని సాంబయ్యతో పాటు రంగడు కూడా సంతకు వెళ్ళాడు. చేపలు అమ్మే వ్యక్తి సాంబయ్య చుట్టమే. సాంబయ్య ఆ వ్యక్తితో, రంగడికి చేపలు అప్పుగా ఇవ్వు, వచ్చే వారం సంతకు వచ్చి అప్పుడు డబ్బులు ఇస్తాడు, నాది పూచి అన్నాడు సాంబయ్య. అలాగే అంటూ ఆ చేపలు అమ్మే వ్యక్తి 2 చేపలు పెద్దవి రంగడికి ఇచ్చాడు. సంతోషంతో రంగడు చేపలు తెచ్చి కవితకు ఇచ్చాడు. కవిత చేపలను కోసింది. అంతే, దానిలోంచి ముడి వజ్రం బయటపడింది. ఏమిటిది అంటూ తెరిపాగా చూసి, ఇది మొన్న నా భర్త తెచ్చిన పిచ్చిరాయి, చేప కడుపులోకి ఎలా వచ్చి ఉంటుందబ్బా అనుకుంటూ, అవును, ఆ రోజు నేను ఈ రాయిని నీళ్ళల్లో వేశాను, ఈ చేప మింగి ఉంటుంది, మళ్ళీ ఈ రాయి నా దగ్గరికే వచ్చింది, ఎదవరాయి అంటూ దొడ్లో ఉన్న పూల చెట్టు కిందకు విసిరేసింది. ఆ చేపలను శుభ్రం చేసి గుమగుమలాడే చేపల కూర వండింది. ఇలా రోజులు గడుస్తున్నాయి. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, అదృష్ట దేవతను వేడుకుంటూనే ఉన్నాడు. ఒకరోజు కవిత రంగడిని పిలిచి, ఏమండి, దొడ్లో ఉన్న పూల చెట్టు బాగా పూలు పోసేది, దానికి ఏమైందో ఏమిటో చాలా విచిత్రంగా ఎండిపోయింది, ఆ చెట్టును కొట్టి బయటపడేయండి, రంగడికి పని పురమాయించింది కవిత. గొడ్డలు తీసుకొని పూల చెట్టు దగ్గరికి వెళ్ళాడు రంగడు. చెట్టు మొదట్లో గొడ్డలతో ఒక్క వేటు వేశాడు. చెట్టు విరిగి కింద పడింది. చెట్టు పడటంతో అడుగు భాగాన ఉన్న ముడి వజ్రం రాయి రంగడు కాలు మీద పడింది. రాయిని చేతిలోకి తీసుకొని రంగడు, ఈ రాయి అదృష్టదేవత ఇచ్చిన రాయి కదా, ఇక్కడ ఉందేమిటి, ఇది పిచ్చిరాయి అని కవిత ఇక్కడ పడేసిందేమో, సరేలే, ఎందుకైనా మంచిది, ఇంట్లో ఉన్న చెక్కపెట్టలో దాస్తాను, ఎప్పటికైనా పనికొస్తుందని అని రంగడు
ఆ రాయిని తీసుకెళ్లి ఒక చెక్క పెట్టెలో దాచాడు. ఎప్పటిలాగే రంగడు అడవికి కట్టెలు కొట్టడానికి వచ్చాడు. అప్పుడు అదృష్ట దేవతతో దురదృష్ట దేవత ఇలా అనింది, నువ్వు రంగడిని అనుగ్రహించావు కదా, అయినా రంగడి జీవితం మారలేదు, ఇంకా కట్టెలు కొట్టడానికి అడవికి వస్తున్నాడు అని అంది. అప్పుడు అదృష్ట దేవత ఇలా అనింది, రంగడు తను వ్యాపారం చేసుకుంటాను, సహాయం చెయ్యి అన్నాడు. కానీ అన్న మాట మరచి ఇల్లు కట్టుకున్నాడు. ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి అదృష్టం కూడా ఆలస్యం అవుతుంది అనింది అదృష్ట దేవత. ఒకరోజు రంగడు కట్టెలు కొట్టి మోపును నెత్తి మీద పెట్టుకొని ఇంటి దారి పట్టాడు. అప్పుడు ఒక వజ్రాల వ్యాపారి ఎద్దుల బండి మీద అటుగా వస్తున్నాడు. ఎద్దు కాలు నీటి గుంటలో పడి బండి తిరగబడింది. అప్పుడు వజ్రాల వ్యాపారి కింద పడ్డాడు. అది చూసి రంగడు కట్టెల మోపును కిందకు దించి వ్యాపారిని పైకి లేవదీశాడు. నేల మీద రాళ్లు పడి ఉండటం చూసి, అయ్యా షావుకారు గారు, ఈ రాళ్ళు ఏమిటండి ఇలా పడి ఉన్నాయి అని ఆ రాళ్లను షావుకారి చేతికి ఇచ్చాడు. ఇవి రాళ్ళు కాదు రంగయ్య, ముడి వజ్రాలు. ఈ రాళ్లను సానబట్టి అప్పుడు వజ్రాలుగా తయారు చేస్తాం. కొండ ప్రాంతాల్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి. అక్కడ ప్రజలు ఏరుకొని వచ్చి వాటిని మాకు అమ్ముతారు. మేము అవి కొనుక్కొని వజ్రాల హారాలు, నగలు తయారు చేసి జనాలకి అమ్ముతాం అన్నాడు షావుకారు. అవునా, అయితే నా దగ్గర కూడా ఇలాంటి రాయి ఉందండి, నాకు అడవిలో దొరికింది. అదేమైనా మీకు పనికి వస్తుందో లేదో చూద్దురు గాని నాతో పాటు మా ఇంటికి రండి. ఎద్దుల బండి ఇప్పుడల్లా కదిలేలా లేదు అన్నాడు రంగడు. సరే పద అంటూ షావుకారు రంగడు ఇంటికి వచ్చాడు. రంగడు భార్య కవిత షావుకారికి మజ్జిగ ఇచ్చింది. ఈ లోపల చక్కపెట్టులో ఉన్న రాయిని తెచ్చి షావుకారికి చూపించాడు రంగడు. దానిని చూసి షావుకారు ఆ రాయిని చూసి ఆశ్చర్యపోతూ, ఇది మంచి వజ్రం, ఇలాంటి వజ్రాలు దొరకడం చాలా అరుదు, నువ్వు చాలా అదృష్టవంతుడి రంగయ్య అన్నాడు షావుకారు. అప్పుడు కవిత ఇలా అంది, అయ్యో నేనెంత పని చేశాను, ఏదో కలికితురాయి అనుకొని చెరువులో పడేశాను. దానిని చేప మింగింది. ఆ చేపను కోయగానే దాని కడుపులోంచి ఈ రాయి పడింది. దీనిని తీసి దొడ్లో ఉన్న పూల చెట్టులో పడేశాను అంది కవిత. అప్పుడు రంగడు ఇలా చెప్పాడు, మొన్న పూల చెట్టును కొట్టివేసినప్పుడు ఈ రాయి నా కంట పడింది. దీనిని ఇంట్లో భద్రపరిచాను, ఇప్పుడు వజ్రమైంది. చూసావా కవిత, అదృష్ట దేవత ఇచ్చింది అంటే నమ్మలేదు నువ్వు అన్నాడు రంగడు. సరేనండి, నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను, ఓ అదృష్ట దేవత నన్ను క్షమించు అంది కవిత. అప్పుడు షావుకారు, ఈ రాయి చాలా విలువైంది రంగయ్య, దీనిని నాకు అమ్మండి అన్నాడు. సరే అన్నాడు రంగడు. వజ్రపు రాయి అమ్మగా వచ్చిన డబ్బుతో రంగడు ఇంటి సామాగ్రి వ్యాపారం మొదలుపెట్టాడు. అనతి కాలంలో అదృష్ట దేవత వలన వ్యాపారంలో మంచి లాభాలు వచ్చి బాగా డబ్బు సంపాదించాడు. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు.